ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ లేఖన భాగంలోనికి మనం వెళదాం. మరి దేవుడు ఇంతవరకు తన కృపచేత మనలను బలపరిచి తన ఉన్నతమైన కృపను బట్టి ఆయన తన అనుగ్రహాన్ని మనకు దయచేశారు. ఆయన గుప్పిలి విప్పగా ప్రతి జీవి తృప్తి చెందుతూ ఉన్నది. ప్రతి జీవి అనగానే అందులో మనము కూడా ఒక భాగమే. దేవునికి స్తోత్రం. జీవించుచున్న ప్రతి జీవి కూడా ఆయన సృష్టిలో భాగమే. అందులో మానవుడు కూడా ఒక భాగమే. దేవునికి స్తోత్రం. 6 దినాలు దేవుడు సృష్టిని చేశారు. ఆ సృష్టిలో మానవుడు కూడా ఒక భాగమే. 6వ రోజు ఏం చేశారు దేవుడు? తన స్వరూపమందు నరుని సృజించవలనని నిర్ణయించి మట్టిని పిసికి ఏం చేశారంట? చెప్పండి అబ్రాం గారు, ఏం చేశారంట? మట్టిని పిసికి బొమ్మను చేసి, ఆ బొమ్మను ఎలా చేశారంట? తన స్వరూపములో. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ రహస్యం గమనించండి. తన స్వరూపములో నరుని స్వరూపాన్ని చేసి మట్టి బొమ్మను చేసి ఆ బొమ్మకు ఉన్న నాసికారంధ్రముల దగ్గరకు వెళ్ళి ఆయన ఊపిరి ఊదగా, ఆయన ఏం చేశాడంట? ఊపిరి ఊదగా ఆ బొమ్మ జీవాన్ని పొందుకుంది. జీవాత్మాయను. నరుడు జీవాత్మాయను అంటే మన దేవుడు ఎలా ఉన్నాడు? మనలాగా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆలోచించండి. మన దేవుడు, మీ దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడంటే నా దేవుడు నాలాగున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు చెప్పినట్టున్నాను నేను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16, నా 16వ ఏట కేరళ ట్రైనింగ్కి వెళితే బస్సులో ఒక ఆయన అడిగిన మాట ఏంటంటే, ట్రైనింగ్ అంటే మీరు భలే వచ్చేస్తారు, చదువు వదిలేసి జీవితాన్ని వదిలేసి దేవుడి కోసం వచ్చేస్తారు మీరు, అంత త్యాగమా అని మాట్లాడి, అయినా ఇంతకు మీ దేవుడు ఎట్లుంటాడు మీకు చెప్పు అన్నాడు. నాకు అర్థం కాల. అప్పుడు ఏం చెప్పాలో తెలియదు అండి. 16 సంవత్సరాలప్పుడు ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే చెబుతారా? మీ దేవుడు ఎట్లా ఉన్నాడని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాల. ఆయన అన్నాడు, నా స్టేజ్ వచ్చేస్తుంది, చెప్పు తొందరగా మీ దేవుడు ఎట్లుంటాడని. ఏం చెప్పాలి? ఎందుకో సడన్గా దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, నా దేవుడు నాలాగున్నాడు అన్నాడు. అస్సలు షాక్. ఎంత పెద్ద కళ్ళు చేసి చూసాడు ఆయన. నా దేవుడు నాలాగున్నాడు. ఎందుకంటే నరుని ఆయన స్వరూపంలో దేవుడు. బాణ చదువుతారు ఇలాంటి ప్రశ్నలు అంట, దిగేసాడు, వచ్చేసింది ఆయన స్టేజ్. నా దేవుడు నాలాగుంటాడు. అందుకని తన స్వరూపమందు నరుని చేయుదము అని ఆయన నిర్ణయము తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకోవచ్చు, అబ్బో ఎర్రగా తెల్లగా బుర్రగా నల్లగా, నాకంటే అందగాడు లేడు, నాకంటే అందగత్త
నాకంటే మాటగారు లేడు అనుకుంటామేమో, కానీ దేవుడు అంటున్నాడు యు ఆర్ మట్టి. మనం ఎవరము? మట్టి. మన్నైనది వెనకటి వలనే మన్నుకు చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మను అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జ్యోతిర్మయుడు కనుక ఆ జ్యోతిర్మయుని వెలుగులో మనము కూడా వెలిగించబడాలి. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ నీవు మట్టివే, ఆఫ్ కోర్స్ నేను మట్టినే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బట్ నాట్ ఎ సింపుల్ పర్సన్, బట్ వీఆర్ ద చోసన్ బై గాడ్. మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలము. హల్లెలూయా. ఆయన జ్యోతిర్మయుడు గనుక ఆ జ్యోతిర్మయ వెలుగులో మనము వెలిగించబడిన వారము గనుక we are the people of light. ప్రజల కొరకు దేవుని వెలుగై ఉన్నాం మనం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? నీ ద్వారా లోకాన్ని వెలిగిస్తాడు. నీ ద్వారా దేవుని లోకానికి వెలుగు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. చాలా మంది అంటుంటారు, అండ్ భాస్కర్ గారు మీరు బాగా ప్రార్థన చేస్తారు కదా, కష్టం వచ్చిందే. అరే బాబా, కష్టం మనుషులకి వస్తాయి. చప్పట్లు కొట్టండి. వస్తాయా రావా? ఏంటి కష్టాలు వస్తాయని చప్పట్లు కొట్టి? ఎస్, వస్తాయి. జయించే శక్తిని దేవుడు మనకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అదే ప్రార్థన చేశాడు. దేవా, నేను ప్రార్థన చేస్తున్నానే, నీకు సాక్షిగా ఉంటున్నానే, నీ వాక్యమును మోసుకొని వెళుతున్నానే, అనేక ప్రాంతాల్లో స్వార్థను ప్రకటిస్తున్నానే. దేవా, ఇదిగో ఈ ముళ్ళు నన్ను వేధిస్తుంది, ఈ ముళ్ళు నన్ను కృంగదీస్తుంది, ఈ ముళ్ళు నన్ను క్రిందకు లాగుతుంది. దేవునికి స్తోత్రం. లాగుతుందా లేదా? లాగేద్ద కిందకే. ఎంత గట్టిగా ఉన్నా కానీ లాగి అవతల పడేద్ది ముళ్ళు. ఏ ముళ్ళది? ఏ ముళ్ళది? లోకమనే ముళ్ళు, శ్రమలనే ముళ్ళు, నిందలనే ముళ్ళు, అవమానములనే ముళ్ళు. కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు. దేవునికి స్తోత్రం. 2 రోజుల క్రితం ఇదే వాక్యము చేత నేను బలపరచబడ్డాను. నాకు కూడా కృంగుబాటు అవుతుంది. ఇంకెందుకు అంత అయిపోయింది, ఎప్పుడో రేపో మాపో, రేపో మాపో. రే పిచ్చోడా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? పిచ్చోడా, రేపో మాపో అంటావంటే? నా కృప నీకు. ఆమేన్. హల్లెలూయా. ధైర్యపరచబడాలి. కానీ సరైన కాలములో దేవుడు నిన్ను బలపరచటానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. కొన్ని అప్పగింతలు చెప్పేసినా ఉంటాయి, మీరు పిచ్చి మాటలు మాట్లాడబాకండి అంటుంది. దేవుడు అంటున్నాడు,
నా కాలము వచ్చినప్పుడు నేను నిన్ను వెలుగుగా మారుస్తాను. హల్లెలూయా. నిర్ణీత కాలము వరకు కూడా ఆయన బలిష్టమైన హస్తము క్రింద దీన మనస్కులై ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలట? దీన మనస్కులై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండము 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. మరియు యెహోవా కాలము నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించును. దానికి ముందు 3-4 వచనాలు చదువుదాం. ఇదిగో యెహోవా బాహుబలము నీ పశువుల మీదికి, నీ గుర్రముల మీదికి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, గొర్రెల మీదకి వచ్చు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచెను. ఇశ్రాయేలీలకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీలు దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఒక కాలం వస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే కొంచెం హిస్టరీలోకి వెళితే కలుగుచున్న రాబో ఉగ్రతల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఈ 3వ వచనంలో మనం చూస్తున్నాం, మిక్కిలి కలుగబోయే ఉగ్రత బహుభయంకరమైనది, మిక్కిలి బాధకరమైనది, తెగులు కలుగుతుంది అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనంలో అంటాడు, కలిగిద్ది, బాధ కలిగిద్ది, కష్టం వస్తుంది, నింద వస్తుంది, కరువు వస్తుంది, కాటకం వస్తుంది, నిన్ను కృంగదీసే మాటలు వస్తాయి. 4వ వచనం, అయితే ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, వస్తాయి. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గాడ్ నెవర్ ఫర్సేక్ యు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. ఐగుప్తీయులను వేరుపరుస్తాడు, ఇశ్రాయేలీలను, గొర్రెలను వేరుపరుస్తారు, మేకలను వేరుపరుస్తారు, నీతిమంతులను వేరుపరుస్తారు, అనీతిమంతులను వేరుపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. God never forsake his people. God never punish his people with unrighteousness. అనీతిమంతులతో దేవుడు తన ప్రజలను ఎప్పుడు శిక్షించే దేవుడు కాదు. చూసారా, లోకం అంటుంది నిన్ను హేళన చేస్తుంది, లోకం అంటుంది నిన్ను నిందల పాలు చేస్తుంది, లోకం అంటుంది ఇక నీ పని అయిపోయింది అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నిర్ణీత కాలము రాలేదు, ఆ కాలము కోసం ఎదురు చూడు, నిన్ను దీవించగలిగిన దేవుడు నీ పక్షమునా. వారికి కలిగింది కానీ శ్రమ, దేవుడు నిన్నేం చేస్తాడంట, వేరుపరుస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలను మేకలను వేరుపరిచే రోజు
వస్తుంది. తప్ప తాళును వేరుపరిచే రోజు వస్తుంది. God never punishes people along with the unrighteousness. దేవుడు ఎప్పుడు కూడా God never punishes people with Gentiles. అన్యజనులతో కలిపి దేవుడు తన ప్రజలను ఎప్పుడు శిక్షించే దేవుడు కాడు, వేరుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేరుపరిచిన తరువాత ఇశ్రాయేలీల పశువులకు, హెబ్రీయుల ఐగుప్తీయుల పశువులకు ఏం చేస్తాడు? వేరుపరిచి వీటికి ఏమంట? ఇశ్రాయేలీల వాటన్నిటిలో ఒక్కటైన బాబా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కట కూడా చావలేదంట. ఏమో ఒక్కటి కూడా చావలా. ఎందుకంటే నిర్ణీత కాలం ఉన్నదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్ణీత కాలము వరకు కూడా దేవుడు తన రెక్కల క్రింద నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. హూసెండ్ ఎవరు చెప్పారు నీకు? అయిపోయిందండి. ఎవరు చెప్పారు నీకు చేతగాని వాడివని? ఎవరు చెప్పారు నీవు చేతగాని వాడివని? దేవుడు అన్నాడు, నిర్ణీత కాలము ఉన్నది. హల్లెలూయా. I am going to use you. I am going to bless you. I am going to make you as a prosperous. నేను నిన్ను ఏం చేస్తాట? సస్యశ్యామలముగా మారుస్తాను. ప్రాస్పరస్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆకురాల్చు కాలం ఇప్పుడు వస్తుంది. ఇంకా కాసేపట్లో. కాసేపుడు అంటే కాసేపుడు కాదు, కొన్ని రోజుల్లో, ఒక నెలలోనో వస్తుంది ఆకురాల్చే కాలం. ఆకురాల్చే కాలం ఎక్కడ ఉంటుంది అంటే చక్కగా వర్షాకాలానికి చలికాలానికి మధ్యలో ఉంటుంది సీజన్స్ 3 అంటారు. 3 కాదు, 6 సీజన్స్ ఉంటాయి. ఈచ్ బిట్వీన్ 1 సీజన్ విల్ బి దేర్. దట్ విల్ బి ఏ ఫాల్ అంటారు దాన్ని. ఆకురాల్చు కాలము. ఆకురాల్చే కాలంలో చెట్లను గమనించండి. కొన్ని చెట్లు ఆకులు మొత్తం రాలిపోతాయి. ఇట్ సీమ్స్ టు బి ఏ డ్రైడ్ ఆఫ్. చూస్తానికి ఎట్లా ఉంటుంది అంటే ఎండిపోయింది కదా, అంత చెట్టు పనికిరాదేమో అనుకుంటాం. కానీ కొద్ది రోజుల్లో ప్రతి కొమ్మకి చిన్న 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 ఆకులు వచ్చేస్తాయి. అసలు ఆ చెట్టును చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. హల్లెలూయా. I don't know, people may not understand the taste of that one. ఆ టేస్ట్ని అందరూ రుచి చూడలేరు. ప్రకృతి ప్రేమికులకు మాత్రమే అర్థమైంది. ఆ చెట్టు రోజు రోజుకి గ్రీనిష్గా అయిపోతూ ఉంటుంది. అంటే పచ్చదనముతో నిండుతూ ఉంటుంది. అంటే ఒక నూతన నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూతన నిరీక్షణ కలుగు చేసి నడిపించటానికే నా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ నిర్ణీత కాలము రాకముందే ఏది కూడా దేవుని యొక్క అనుమతి లేకుండా ఏది జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల పాళెము చుట్టూ దేవుని దూత కావలి ఉన్నది. మరణ దూత సంభవిస్తే, మరణ దూత సంచారము చేస్తే ఐగుప్తు పాళెములో శోకాలు వినబడుతున్నాయంట. ఏమి వినబడుతున్నాయంట? ఐగుప్తు పాళెములో శోకాలు వినబడుతున్నాయి. ఎందుకంటే మరణ దూత వస్తుంది అన్నాడు. అది ఘోరమైందంట. ఎట్లాంటిదంటే అది 3వ వచనంలో మనం చూసాం. అది ఎలాంటిదంటే తెగులు, భయంకరమైన తెగులు అంట, బాధాకరమైన తెగులు అంట, మిక్కిలి బాధాకరమైన తెగులు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం ఎలా ఉన్నారు? సంతోషంతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేరుపరిచారు దేవుడు. శత్రువుల పాళెములో శోకములు వినబడుతున్నాయి, కానీ దేవుని ప్రజల పాళెములో ఆనంద గీతాలు వినబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలలలో ప్రథమ చనిపోయాయి, కానీ ఇక్కడ మాత్రం ఏం చేశారు? అందరూ సంతోషంగా. హల్లెలూయా. మా దేవుడు
అంతగా విడిచిపెట్టే దేవుడు, నిన్ను ఒంటరిని చేసే దేవుడు కాదు. ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలచెను ఆ ప్రేమ. ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలిచెను ఆ ప్రేమ. ఎవరు లేరని ఏడ్చినప్పుడు, నేను లేరని ఏడ్చినప్పుడు, నేనున్నానని ఆ ప్రేమ, నేనున్నానని ఆ ప్రేమ. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, భక్తిని కరుణించు ప్రేమ. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించు ప్రేమ. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం కానీ దేవుడు తలస్తుంది వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్ణీత కాలము రాకముందే చూడండి అక్కడ ఏమన్నాడు, యెహోవా వాటన్నిటిని వేరుపరిచిన తరువాత, ఇశ్రాయేలీయులకు జయమిచ్చిన తరువాత ఆయన అన్నాడు, మరియు యెహోవా కాలము నిర్ణయించి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? కాలము నిర్ణయించి, కాలము నిర్ణయించి తన ప్రజలను బలపరుచుచున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం చూచినట్లయితే అక్కడ ఒక వచ్చిన త్వరగా కొన్ని సర్వశక్తుడగు వాడు, అదిగోండి, నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడక ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నియామక కాలము, సర్వశక్తుడైన దేవుడు ఒక నిర్ణీత కాలము పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఆ నిర్ణీత కాలాన్ని చూడరు. నిర్ణీత కాలాన్ని చూడరు, గ్రహించకుండా ఏంటప్ప ఇంకా జరగలేదు. నో, దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ ఎ గాడ్స్ టైమ్ దట్ హీ వాంట్ టు స్పీక్ విత్ us ఇన్ హిస్ టైమ్. సర్వశక్తుడగు వాడు నియామక కాలమును ఎందుకు ఏర్పాటు చేశాడా? ఏర్పాటు చేయడు. ఆయన నెరిగి ఉన్నవాడు ఆయన దినములను ఎందుచేత చూడక ఉన్నాడు. చూడండి, సర్వశక్తుడు దేవుడు ఉన్నాడు కనుక ఆ దేవుని నిర్ణయాన్ని, సమయాన్ని మానవుడు తెలుసుకోవట్లా, మానవుడు గ్రహించలేకపోతున్నాడు. అంతేకాక ఏమన్నాడంటే దానిని గ్రహించకుండా ఉంటున్నాడు. యెహోవా ఆయన దినములను ఎంత చేత చూడక ఉన్నారు. ఆమేన్. మానవుడు చూడలేకపోతున్నాడు. వై? బికాస్ ఎందుకు చూడలేకపోతున్నాడంటే మానవుడు పరిమితమైన జ్ఞానముతో ప్రయాణము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని భక్తుడు అంటాడు, దేవా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువునైనా. ఏ ఆశ్చర్యకరమైన సంగతులు అంటే, సాతానుడు అంటాడు రేపే చివరి అంటాడు. దేవుడు అంటున్నాడు, నో, నా టైం ఇంకా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఒక ప్రవక్త అయితే, అయ్యా ఇంకా నేను చేయలేదని చాలు, ఇంతటితో నన్ను తీసుకుపో అంటున్నాడు. లే చిచ్చి లేగో భోంచేయి. ఏం చేయాలంట? ఏం చేయాలంట? చెప్పండి. ఏం చేయాలంట? భోంచేయాలంట. ఏం చేయాలంట? అసలే అలసిపోయి తీసుకెళ్ళిపోమంటుంటే మళ్ళీ ఇప్పుడు భోజనం పెడుతున్నాడు, నీకు లాభలే, మళ్ళీ 100 కిలోమీటర్లు నడిపిస్తాడు ఈయన.
ఎస్, నడిపిస్తాడు. ఆ దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన పని కొరకు, తన బిడ్డల కొరకు, ప్రార్థన కొరకు, కార్యముల కొరకు దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటాడు. నేనేమో తీసుకెళ్ళమంటే ఈయనేమో భోజనం తెచ్చాడు. ఇది ఎక్కడదండి? ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళ మాట చదువుతుంటే అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. అక్కడ అంటాడు, దేవా ఇంక నేను చేయలేను, ఇక నన్ను తీసుకెళ్ళిపోను ఆయన అంటాడు. అసలు అంటే అంటే అలా ఎంత నిరుత్సాహంగా అయిపోయాడు చూడండి. ఇక చాలు, అబ్బో ఇంత మటుకు చాలు ప్రభువా, నా ప్రాణాన్ని తీసుకెళ్ళిపో అయ్యా. కాళ్ళు అరిగిపోయినాయి, గుండె అరిగిపోయింది, కిడ్నీలు అరిగిపోయినాయి, ఇక చాలు నన్ను చిచ్చి లెల్లే గటప్. ఏం చేయమన్నాడు? భోజనం చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. భోజనం చేసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నడుం కట్టుకో, చెప్పులు తొడుక్కో, బయలుదేరు, సిద్ధపడు, వెళ్ళు, నా పని కొరకు వెళ్ళు, నేను నీతో కూడా ప్రయాణము చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాటలు మనలను ధైర్యపరుస్తున్నాయి. దేవుని నిర్ణయం ఏదో ఉంది. ఈ నింద వెనకాల దేవుని నిర్ణయము ఏదో ఉన్నది. ఈ కష్టం వెనకాల దేవుని ఏర్పాటు ఏదో ఉన్నది. దాన్ని గ్రహించుకోవాలి, దాన్ని గ్రహించి తెలుసు. అందుకని అన్నాడు ఇక్కడ చూడండి, సర్వశక్తుడగు వాడు నియామక కాలమును ఎందుకు ఏర్పాటు చేయడు? దేవుడు తెలియదు దేవుడు ఏర్పాటు చేసిన సమయం. దేవుడు ఏం చేయలేదని అనుకుంటున్నాడు. అంత నాలంటి అత్యలు ఎక్కువైపోయి దేవుడికి ఏం తెలియదులే, దేవుడు ఏమి ఏర్పాటు చేయలేదులే. ఇంకేమన్నాడు? ఆయన నెరిగి ఉన్నవాడు ఆయన దినములను ఎందుచేత చూడక ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నెరిగాడు కానీ ఆయన దినాలు తెలుసుకోవట్లా, ఆయన ఏర్పాటు తెలుసుకోవట్లా. చాలా మంది ఇంట్లో కుటుంబీకుల్లో కొడుకుగా కుమారుడిగా ఉంటారు కానీ తండ్రి ఆలోచన ఏంటో తెలుసుకోరు, తల్లి ఆలోచన ఏంటో తెలుసుకోరు. వారి ఆలోచన ఏంటంట? నీ వెల్ఫేర్ కొరకే. ఎవరి ఆలోచన? వెల్ఫేర్ అంటే ఈ ప్రభుత్వాలు ఇచ్చే వెల్ఫేర్ స్కీములు కాదు. ఏ స్కీములు అయ్యి? ప్రభుత్వాలు ఇచ్చే స్కీములు ఏంటి? ఏదో పథకాలు పెడతారు కదా, వృద్ధాప్య పింఛను, ఆ పింఛను ఈ పింఛను అంటారు, విద్యా దీవెన, కానుక, అలాంటివన్నీ పెడతారు. పెట్టి ఏం చేస్తారు తెలుసా? దానికి మళ్ళీ ఫుల్ స్టాప్ పెడతారు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కటింగు, ఇంకొకటి ఉంటే కటింగు, అది కట్ అయింది కాబట్టి ఇది కట్టు అంటారు. కానీ దేవుడు ఎప్పుడు అలా కటింగ్లు పెట్టే దేవుడు. హి ఈజ్ సీయింగ్ యువర్ వెల్ఫేర్. ఆయన మన క్షేమము ఎరిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన క్షేమమును ఎరిగినవాడు. ఆయన పెట్టిన నిర్ణీత కాలాన్ని తెలుసుకుందాం, ఆయన ఆలోచనలను తెలుసుకుందాం. ఆయన చేసిన కార్యములు అవి మేలుకరమైనవి కానీ కీడుకరమైనవి. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం, ఆయన చేసిన ఆలోచనలంట అవి మేలుకరమైనవి కానీ కీడుకరమైనవి కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చదువుకున్న బైబిల్ గ్రంథంలో, అదే నిర్గమకాండము 8వ అధ్యాయము 23వ వచనం చూడండి. 8:23, 8:23. చెప్పండి, చదవండి. నా ప్రజలను నీ ప్రజల నుండి
ప్రత్యేకపరుస్తాను. అదిగో రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక సూచక క్రియ చేయబోతున్నాను. ఒక ఆ సూచక క్రియ జరిగే ముందు ఏం జరిగిద్దంటే, అది ఎప్పుడు జరిగిద్దంటే అది రేపు జరుగుతుంది. ఈ రేపు జరుగుతుంది అనగా నేను నా ప్రజలను ఏం చేస్తానంట, వేరుపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు తన ప్రజలను శిక్షించే దేవుడు కాదు. వేరుపరచిన తరువాత ఈ సూచక క్రియ రేపు జరుగుతుంది. అక్కడ ఒక సూచక క్రియ జరగడానికి ఆయన ఒక తారీఖును నియమించాడు, ఒక కాలాన్ని నియమించాడు. మన కుటుంబాలను కూడా దేవుడు ఒక కాల నిర్ణీత ప్రకారముగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క రాత్రిలో కోటేశ్వరుడు అయిపోవాలి అవుతారా? అవరా? అవరా? ఉందా లేదా మార్గం? ఏండి, ఉందా లేదా మార్గం? అమ్మా, తెలివిగా చేశారు మీరు. ఉన్నాయి ఆల్ ఆఫ్ సడన్ ఒక్క రాత్రిలో కోటేశ్వరం అయ్యే మార్గాలు కూడా ఉన్నాయి. కానీ అవి సక్రమమైనవి, అక్రమమైనవి, అక్రమమైనవి. దేవుని నిర్ణీత కాలములో మనం ఎదిగితే ఆ ఎదుగుదల అలా పైకి వెళుతుంది, కానీ మళ్ళీ కిందకి రాదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. మేము కూడా చిన్నప్పుడు మా నాన్నగారితో చాలా విషయాలు, అబ్బా ఇంత ప్రార్థన చేస్తున్నాం, అంత పేదరికమే అని తెలియదు కదా పిల్లలు. మా నాన్నగారు అనేవాడు, రే బిల్డింగ్ ఎక్కడ అనేవాడు, మెట్లతో పైకి ఒకసారి పైకి ఎక్కువ అనేవాడు, కాళ్ళు ఇరిగిపోతాయి అనేవాడు. ఒకసారి ఎదగాలన్నా కానీ మా కాళ్ళు ఇరిగిపోతాయి. సక్రమమైన దీవెనలు దేవుడు పైకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడనే చెప్తున్నాడు చూడండి, దేవుడు తన ప్రజలను ఏం చేస్తాడంట, దేవుడు తన ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచును, రేపు ఈ సూచక క్రియ జరుగునని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సూచక క్రియ జరిగే ముందు దేవుడు తన ప్రజలను ఏం చేస్తాడు, వేరుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా వేరుపరిచి అప్పుడు ఆ సూచక క్రియ జరుగుతుంది. నీకు మేలు, వారికి కీడు. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుని కాలం కోసం మనం ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. వ్యవసాయదారుడు తొలకరి వర్షము కోసం ఎదురు చూచినట్లుగా మనం ఏం చేయాలి, ఆయన దీవెన కోసం మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురు చూడటం మానివేస్తే అది మనకు ఆశీర్వాదము కాదు. అందుకనే నిర్ణీత కాలములోనే ప్రతి వస్తువు కూడా, గృహంలో కూడా, ఇంట్లో కూడా చూడండి, తల్లిదండ్రులు పిల్లలకి ఏది అడిగితే అది సమయానికి, వాళ్ళు అడిగిన టయానికి వీళ్ళు ఎవరు లేరు కదమ్మా, తీసేయండి, ఆ మాట తీసేయండి అన్న. ఎవరు, రే నీకేం కావాలో నాకు తెలుసు. God knows what we need. God knows when we have to be blessed. నిర్ణీత కాలము వచ్చినప్పుడు మాత్రమే వాటిని దేవుడు మనకేం చేస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యక్షపరుస్తాడు, 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 ప్రత్యక్షపరుస్తాడు. నిర్ణీత కాలము, దేవుని నియామక కాలము కోసం మనం ఎదురు చూడాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ మే బి ఎ బ్లెస్సింగ్, ఇట్ మే బి ఎ కర్స్. అది శాపమైనా అది దీవెనైనా కానీ దేవుని నిర్ణీత కాలానికి ముందు గాని వెనక గాని జరగడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా.
మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. కొద్ది త్వరగా అందించండి. నిర్గమాకాండం 9వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో రేపు ఈ వేళకు మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను. ఐగుప్తు రాజ్యపు స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో ఇట్లి వడగండ్ల పడలేదు. హల్లెలూయా. చూసారా, దేవుడు ఒక నిర్ణయించాడు. రేపు ఒక వరగండ్ల వర్షం వస్తుంది. ఏ వర్షం అంట? ఎప్పుడు పెడితే ఎప్పుడైనా నిర్ణీత సమయం, దేవుడు నిర్ణయించిన సమయము. మరి ఇంకా దేవుడు నిర్ణయించే సమయం కోసం ఎదురు చూడలేక కనిపెట్టలేక నీవు వేసారిపోతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. షూర్లీ గాడ్ గోయింగ్ టు సపరేట్ ఫ్రమ్ ఆల్ థింగ్స్ టు బి ఎ బ్లెస్సింగ్. ప్రతి పరిస్థితి నుంచి నిన్నేం చేస్తాడు? దేవుడు వేరుపరుస్తాడు. హల్లెలూయా. అబ్బో వాళ్ళ బాగున్నారే, ఎన్నో నిన్నంతకన్నా దేవుడు అత్యధికంగా దేవుడు చేస్తాడు. కానీ నిర్ణీత సమయంలో, హల్లెలూయా, నిర్ణయించబడిన సమయములో, ఆ నిర్ణీత సమయము కోసము మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండం 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 15వ వచనం చదవండి. 5వ వచనము. 16:5 క్షమించండి. తరువాత ఎవడో పరిశుద్ధుడు, ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. దేవునికి స్తోత్రం. చాలమ్మా. సన్నిధికి రానిచ్చును. ఆయన తాము ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ఏర్పాటు చేసిన దినమా, ఏర్పాటు చేయని వాళ్ళ? తాను ఏర్పరచిన వారిని దేవుడు ఏం చేస్తాడు? చేర్చుకుంటాడంట. ఒక నిర్ణీత సమయం ఉంది. రేపు యెహోవా తెలియజేస్తాడు. ఎప్పుడు తెలియజేస్తాడు? రేపు. దెర్ ఇస్ ఎ టైం. నేను చెప్పదలసింది అది. మన సబ్జెక్ట్ ఏంటంటే, ప్రతి దానికి ఒక సమయము ఉన్నది. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. అంతేగాని మనకు కష్టం వచ్చింది కదా నన్ను తీసుకుపో అంటే దేవుడు అంటారు, రేపు పిచ్చోడా లే భోంచేయి అంటాడు. ఎసరక్తమే ఏమంటాడు దేవుడు? నానా లే భోంచేయి అంటాడు. లేదు ప్రభా నాకు సమయం అయిపోయి, ఇంకేమో నా పని అయిపోయింది, రేపు 1 కోటి రూపాయలు ఇచ్చే. నా పిచ్చోడా, రేపు కాదు, నాకు టైం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముందంట అమ్మా? ఏముందంట? నిర్ణీత కాలము ఉన్నదే. ఆ కాలము కోసం మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి, కనిపెట్టాలి. ఎట్లా అంట? ఓపికతో. నిర్ణీత సమయం కోసము మనము దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదవాలి. చదవండి ఎవరైనా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెకటించుటకు, పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు,
కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చినుకుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు కష్టపడిన వానికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? 11 వరకు నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. దేవుని స్తోత్రం. చూసారా ఎంత పరిజ్ఞానాన్ని దేవుడు బోధిస్తున్నాడో. 11వ వచనంలో ఇటన్ని ఈ వచనాలన్నిటి సారాంశము 11వ వచన ప్రారంభంలో దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఏడవటానికి టైం ఉంది, ఆడటానికి టైం ఉంది, నాట్యం ఆడటానికి టైం ఉంది, నవ్వుటకు, కూర్చుంటకు, లేచుటకు, పాట పాడుటకు, నాట్యము చేయటానికి, ప్రతిదానికి స్తోత్రం. హల్లెలూయా. వాటన్నిటి ప్రకారంగా దేవుడు తన ప్రజలను నడిపిస్తాడు. హల్లెలూయా. అండ్ దేవుడు ఏం చేస్తాడు? తన ప్రజలను నడిపిస్తాడు. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన ఏం చేశాడట? ఆయన నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నియామక కాలము తప్ప మనము ఏది కూడా ఒక్క ఇంచైనా ముందుకు కానీ వెనక్కు కానీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రయాసము క్రీస్తునందే ఉండాలి. మన కనిపెట్టుట క్రీస్తునందే చూడాలి. దేవా, నీ దీవెన కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈరోజు ఎదురు చూస్తున్నారా? యవనస్తులు ఎదురు చూస్తున్నా, వెయిటింగ్ లేదు, అంత ఆతురతే. ఇందాక పాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పారు కదా, ఆమె పేరు సబిత. నిర్ణీత కాలం రాకముందే యజమాని ఆవిడే ఎన్నుకుంది, ఆవిడే ఏదో చేసేసుకోవాలనుకుంది. ఏం చేస్తాం? చూడండి, దేవుని నిర్ణీత కాలము బహు గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆశీర్వాదకరము, అది దీవెనకరము, అది మేలుకరము. మనకున్నది మన తల్లిదండ్రులు మనకు లేరా? వారికి మన సంతోషం ఏంటో వాళ్ళకి తెలీదా? మన ఆనందం ఏంటో వారికి తెలీదా? తెలుసు. they know everything. What time it has to come. What time it has to come. ఏ సమయానికి ఏది కావాలో వారికి బాగా తెలుసు. కనుక మనము కూడా ఏం చేయాలంటే దేవుని నిర్ణీత సమయం కోసం ఎదురు చూస్తూ క్రీస్తు కొరకు బ్రతుకుదాం. ఆ దేవుని కృప మన ఎడల సమృద్ధిగా ఉండును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఘనుడు అయిన మా తండ్రి, నిజముగా మీ నిర్ణీత కాలము తండ్రి బహు గొప్పది ప్రభా.